రైట్ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ కేసు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరుగుతుంది. లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ను 10 రోజుల పాటు కస్టడీకి అందించాలని ఈడీ అధికారులు న్యాయస్థానాన్ని కోరారు. ఈడీ తరపున సోలిసిటర్ జనరల్ రాజు వాదనలు వినిపిస్తుండగా కేజ్రీవాల్ తరపున న్యాయవాదులు విక్రమ్ చౌదరి, రమేష్ గుప్తా వాదనలు వినిపించనున్నారు. కేజ్రీవాల్ ను చట్ట ప్రకారం అరెస్టు చేశామని ఏఎస్జీ రాజు న్యాయస్థానానికి తెలిపారు. లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడు సీఎం కేజ్రీవాల్ అంటూ ధర్మాసనానికి తెలిపారు. కోర్టులో ఇరుపక్షాల వాదనలు కొనసాగుతుండటంతో ఉత్కంఠ నెలకొంది. రైట్ రౌస్ ఎవెన్యూ కోర్టులో సీఎం కేజ్రీవాల్ కేసుపై విచారణ జరుగుతుంది. మరి వాదనలు ఏ విధంగా జరుగుతున్నాయంటో తెలుసుకుందాం. మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సతీష్, శంకర్, ఢిల్లీ లిక్కర్ కేసులో వాదనలు సుదీర్ఘంగా కొనసాగుతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఇక మరోవైపు ఈడీ తరపున పెద్ద ఎత్తున కూడా వాదనలు కొనసాగుతున్నాయి. ఈడీ లిక్కర్ కేసులో ప్రధాన సూత్రధారుడుగా అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారనే అంశాన్ని చాలా స్పష్టంగా కోర్టు ముందు ఈడీ తన వాదనలు వినిపిస్తుంది. మొదటి నుంచి కూడా ఆయన లిక్కర్ కేసులో కుట్రదారుడు కావచ్చు, ప్రధాన సూత్రధారుడు కావచ్చు, ఈ అన్ని అంశాలకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ పాత్ర పెద్ద ఎత్తున ఉందని చెప్తున్నారు. ఇక సౌత్ లాబీకి సంబంధించి దాదాపు 45 కోట్ల రూపాయలు హవాలా ద్వారా చేతులు మారాయి. వాటన్నిటిని కూడా గోవా ఎన్నికల్లో వినియోగించారు. గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టినంతా కూడా హవాలా ద్వారా వచ్చిన 45 కోట్లు మాత్రమే అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. మరోవైపు 5.5 లక్షల లంచాల రూపంలో కూడా ఇచ్చాము. మద్యం ద్వారా వచ్చిన లిక్కర్కి సంబంధించి వచ్చిన నిధులన్నింటినీ కూడా దారి మళ్లించారనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఒక సౌత్ గ్రూప్కి సంబంధించిన 100 కోట్ల లాభే కాదు, పెద్ద ఎత్తున కూడా కోట్ల రూపాయలకు సంబంధించిన లాబీ ఇందులో జరిగింది. కోట్ల రూపాయలకు సంబంధించిన ధనమంతా కూడా వివిధ రూపాల్లో తరలించారనే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఇక అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఇందులో చాలా పెద్ద ఎత్తున ఉంది. విజయ్ నాయర్ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, అదేవిధంగా అభిషేక్ బోయిన్పల్లి కావచ్చు, విజయ్ నాయర్ కావచ్చు, అదేవిధంగా బాగుంట రాఘవరెడ్డి కావచ్చు, వీరంతా కూడా ఇచ్చిన అప్రూవల్ స్టేట్మెంట్లో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా వారి స్టేట్మెంట్లో కూడా కేజ్రీవాల్ చాలా సూత్రధారిగా పాత్రధారిగా ఉన్నారనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. మరోవైపు లిక్కర్ కేసు సంబంధించిన అంశంలో ఎమ్మెల్సీ కవితతో కలిసి ఇందులో పూర్తిగా కీలకదారులుగా ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కలిసి పనిచేద్దామని కేజ్రీవాల్ స్వయంగా కవితతో చెప్పారు. కవిత కూడా గత విచారణ జరుగుతున్న సందర్భంగా కవిత కూడా అనేక అంశాలు కూడా ఇందులో ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఈడీ అవే అంశాలను కూడా చాలా ప్రస్ఫుటంగా ఇందులో అంశాలను కూడా ప్రస్తావించింది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో భాగంగా సీఎం కేజ్రీవాల్ కవితను కలిశారనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కలిసి పనిచేద్దామని కవితతో సీఎం కేజ్రీవాల్ చెప్పారనే అంశాన్ని కూడా ఈడీ కాసేపటి క్రితమే తన వాదనలో వినిపించింది. ఇక విజయ్ నాయర్ అరవింద్ కేజ్రీవాల్ కొరకు పనిచేస్తున్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా ఈడీ అందులో పేర్కొంది. గోవా ఎన్నికల సమయంలో దాదాపు 45 కోట్ల రూపాయలు చేతులు మారాయి, హవాలా రూపంలో వచ్చాయని చెప్తున్నారు. విజయ్ నాయర్ నివాసంలో ఫోన్ కాల్స్ ద్వారా రికార్డ్ అయిన అంశాలని కూడా చాలా స్పష్టంగా వారికి సంబంధించిన ఆధారాలు కూడా మా వద్ద ఉన్నాయనే అంశాన్ని కూడా ఈడీ మరో అంశాన్ని కూడా కోర్టులో చెప్పింది. ఇక విజయ్ నాయర్కి సంబంధించిన కంపెనీ నుంచే ఆధారాలు సేకరించామనే అంశాన్ని కూడా చెప్పారు. 45 కోట్ల రూపాయలు హవాలా రూపంలో తరలించామనే అంశాన్ని చెప్పారు. పెద్ద మొత్తంలో నిధులు వివిధ వ్యక్తుల చేతుల ద్వారా మారాయనే అంశాన్ని చెప్పారు. ఇక అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజు మాట్లాడుతూ కొద్దిసేపటి క్రితం ఆయన వాదనలు వినిపిస్తూ కూడా లిక్కర్ నేరాల ద్వారా వచ్చిన ఆదాయం కేవలం 100 కోట్లు మాత్రమేనని సమర్పించారు. కానీ అనేక కోట్ల రూపాయలు చేతులు మారే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆ డబ్బు గోవా ఎన్నికల్లో వినియోగించారని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో దాదాపు కేసు తుది దశకు వచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. ఈ కేసులో 16 మందిని మొత్తానికి అరెస్ట్ చేశారు. అందులో ఎమ్మెల్సీ కవిత 15వ మెంబర్, తాజాగా అరవింద్ కేజ్రీవాల్ 16వ మెంబరు. దాదాపు ఈ కేసులో అందరిని ఇన్వెస్టిగేషన్ చేశాము, అనేక మంది నుంచి సమాచారం సేకరించాము, అనేక మంది విచారణ అనంతరమే అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశామనే అంశాన్ని కూడా కోర్టు ముందు వివరించారు. అదేవిధంగా 2 అకేషన్లలో నిధుల్ని ఖర్చు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ అనే అంశాన్ని చెప్తున్నారు. ఆప్ కన్వీనర్గా ఉన్న అరవింద్ కేజ్రీవాలే ప్రధాన సూత్రధారుడుగా అనే అంశాన్ని ఈడీ తన వాదనలో వినిపించింది. మరికాసేపట్లో ఇక కేజ్రీవాల్ తరఫున అభిషేక్ మను సింఘ్వి సీనియర్ కౌన్సిల్గా, సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్గా ఉన్న అభిషేక్ మను సింఘ్వి కూడా తన వాదనలు వినిపించబోతున్నారు. ఈ కేసులో కావాలనే కేంద్రం ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అయి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారనే అంశాన్ని కూడా మరోవైపు తెరపైకు
వీటిని వాదనలు వినిపించబోతున్నారు. మరోవైపు ఈడీ 10 రోజుల వరకు కూడా కస్టడీ ఇవ్వాలి అనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తుంది. 10 రోజుల పాటు కస్టడీ ఇస్తే మరింత సమాచారాన్ని సేకరిస్తామని చెప్తున్నారు. అయితే ఈరోజు ఈడీ వినిపించిన 2 వాదనలు ప్రధానంగా చూడొచ్చు. ఒకటి ఎమ్మెల్సీ కవిత యొక్క ప్రమేయం ఏ విధంగా ఉంది, ఎమ్మెల్సీ కవితతో ఏ విధంగా సీఎం కేజ్రీవాల్ అప్రోచ్ అయ్యారు, అదేవిధంగా ఏ విధంగా ఇద్దరు కలిసి పనిచేశారనే అంశంలో కొంత క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ కేసులో ఆమె పాత్ర ఉందనే అంశంలో కూడా చాలా స్పష్టత వచ్చింది. ఈరోజు కోర్టులో జరుగుతున్న వాదనలు చూస్తుంటే ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ను మరో 10 రోజుల పాటు కూడా ఈడీ కస్టడీకి ఇచ్చేందుకు కోర్టును ఒప్పించే ప్రయత్నం అయితే ఈడీ చేస్తుంది. ఖచ్చితంగా మరి కాసేపట్లో క్లారిటీ రాబోతుంది. ఆయనకు ఈడీ కస్టడీ విధిస్తుందా లేదంటే జ్యుడిషియల్ కస్టడీ విధిస్తుందా కూడా చూడాల్సి ఉంటుంది.